వెల్కమ్ టు కీ టాక్స్. మనకి మీడియా సపోర్ట్ ఫుల్గా ఉంటే అయిన దానికి కాని దానికి కర్టెన్ వేసేసినట్టుగా మీడియా అడ్డగోలుగా సమర్థిస్తూ ఉంటే ఆ కుషనే వేరు, ఆ సుఖమే వేరు. ఇప్పుడు ఏపీలో ఖచ్చితంగా ఇదే జరుగుతోంది. నిజానికి ఆదాయం పడిపోయి జిఎస్టీ వసూళ్లు కూడా చుట్టూ ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే గణనీయంగా మైనస్లోకి వెళ్ళిపోయి ఉంటే గనక మరో ప్రభుత్వం అయితే గనక ఎంత ఇబ్బందులు పడేదో, సమాధానం చెప్పలేక ఎంత అవస్థ పడాల్సి వచ్చేదో మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబుకి సొంత పెరట్లో జాగిలాల్లాగా మీడియా సంస్థలు ఉండడం వల్ల ఇలాంటి ఇబ్బందులు, బాధలు అనేవి తప్పిపోయాయి. అయితే రాష్ట్రం పరిస్థితి ఏంటి? క్రెడిట్ కార్డు వాడుతూ భవిష్యత్ ఆదాయాన్ని కూడా ఇప్పుడే ఖర్చు పెట్టేస్తే ఎలా ఉంటుందో ఏపీ ఎకానమీ కూడా అలాగే ఉంది అనే అభిప్రాయం అసలు ఎందుకు వస్తుంది? మీడియాలో రాని బయటికి పొక్కని వాస్తవాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి డీటెయిల్డ్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్. ఏపీలో ప్రభుత్వ ఆదాయం అనేది 2023-24తో పోలిస్తే గణనీయంగా పడిపోయింది అనే మాట వాస్తవం. ఈ విషయం ప్రత్యర్థులు చేసిన ఆరోపణలు బట్టినో, వైసీపీ చేస్తున్న విమర్శలను బట్టినో తెలిసే విషయం కాదిది. స్వయంగా కాగ్ చెప్పింది. జిఎస్టీ వసూళ్లు కూడా ఇదే విషయాన్ని మనకి క్లియర్ కట్ గా చూపిస్తూ ఉన్నాయి కళ్ళ ముందు. చుట్టుపక్కల ఉన్న తమిళనాడుతో పోలిస్తే, కర్ణాటకతో పోలిస్తే, ఇటు పక్కనున్న మన తెలంగాణతో పోలిస్తే ఏపీలో జిఎస్టీ వసూళ్ల రాబడి మే టు మే 2024 మే నుంచి 2025 మే వరకు మైనస్లోకి పోయింది అనేది కళ్ళ ముందు కనపడుతున్న కఠోరమైన వాస్తవం. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాత్రమే మాట్లాడుతారు అని పేరున్న తులసిరెడ్డి లాంటి వాళ్ళు ఈ విషయాన్ని నెత్తి నోరు కొట్టుకుని చెప్తూ ఉన్నారు. ఆధార సహితంగా అంకెలతో వివరిస్తూ ఉన్నారు. జిఎస్టీ 2024 మేకు 2025 మేకు 2.23% తగ్గింది. ఇది రియాలిటీ. ఇంకో పక్కన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాజధాని నిర్మాణం చేస్తోందని, అవసరమైన డబ్బుల్ని తేవడానికి ఇప్పుడు భూములకి విలువ లేదు కాబట్టి మార్టిగేజ్ చేసి, అంటే తనఖా పెట్టి బ్యాంకుల నుంచి అప్పులు తెస్తామని, భూముల విలువ పెరిగిన తర్వాత ఆ భూముల్ని అమ్మేసి అప్పులు తీరుస్తాము అని రాజధాని మంత్రి నారాయణ స్వయంగా ప్రకటించడాన్ని ఏపీ మొత్తం చూసింది. ల్యాండ్ మార్టిగేజ్ చేసి తీసుకుంటాం, రేటు పెరిగిన తర్వాత ఆక్షన్ అమ్మి తీరుస్తాం. మామూలుగా మరో ప్రభుత్వం ఉండుంటే మంత్రి ఇలా చెప్పుంటే గనక మీడియా ఎంత శోకాలు పెట్టేదో, హాహాకరాలు చేసేదో, గుండెలు బాదుకునేదో అర్థం చేసుకోవచ్చు. అంటే భూములు తాకట్టు పెట్టి అమ్మడం మినహా మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏపీ ఉంది అనే విషయాన్ని నారాయణ మాటలు చెప్తూ ఉన్నాయి. ఒక పక్కన ఆదాయం పడిపోవడము, ఇంకో పక్కన భూములు తనఖా పెట్టడము, భవిష్యత్తులో అమ్ముతాము అని చెప్పడాన్ని బట్టి చూస్తే ఏపీలో ఆర్థిక వ్యవస్థ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది అర్థమైపోతుంది. బహుశా భూముల వాల్యూ పెంచి అమ్మి సొమ్ము చేసుకోవాల్సి ఉంది కాబట్టి ఏపీలో మీడియా హైప్ చేస్తూ ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయని, క్వాంటమ్ వాలీ తెచ్చేసామని, ఇలాంటి హైప్ బిల్డప్ అనేది జరుగుతూ ఉందా అనే క్లారిటీ ఇప్పుడు ప్రజలకు వస్తూ ఉంది. ఇదంతా ఒక ఎత్తు. ఆర్థిక పరిస్థితిని బట్టి చూస్తే రెండు సవాళ్లు ఏపీ ముందు కనపడుతూ ఉన్నాయి. ఒకటి, ఇదే ధోరణి కంటిన్యూ అయితే గనక భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్ని ఏపీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. రెండోది, సంపద సృష్టించి ఏపీలో సంక్షేమం, అభివృద్ధి చేస్తామని కదా, అదే మెయిన్ ఎజెండాగా కదా చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అంటే ఇప్పుడు భూములు అమ్మితే తప్ప ఆదాయం సమకూర్చుకోలేని స్థితిలో రాష్ట్రం ఉంటే గనక అసలు ఎజెండాకే దెబ్బ తగిలే పరిస్థితి వచ్చిందా అనే అనుమానము, భయము, ఆందోళన అందరిలో కలుగుతూ ఉంది. ఇవి ఏవి మీడియాలో రావు. ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి సంస్థలు చెప్పనుగాక చెప్పవు. ఫలానా చోట్ల ఫలానా ఇండస్ట్రీ వచ్చేసింది, సంవత్సర కాలంలోనే 1.5 కోట్ల పెట్టుబడి వస్తుంది లాంటి భారీ హెడ్డింగ్లు తాటికే అంత అక్షరాలతో రాస్తారు. కానీ జిఎస్టీ రాబడి పడిపోవటం కానీ, గత ఏడాది గణనీయంగా ఆదాయం తగ్గిపోవడం గురించి కానీ, లేదంటే గనక భూములు తనఖా పెడితే తప్ప గడిచే గత్యంతరం లేదు అని కానీ ఇవి ఎక్కడా చెప్పగా మనం చూసుండం. ఏపీలో జనానికి అసలు విషయాలు తెలియకపోగా అబద్ధాల గంతలనేవి కళ్ళకి కట్టడం మాత్రమే జరుగుతోంది అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏమంటారు? దిస్ ఈజ్ కీ టాక్స్.